సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 జూన్ 28వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం 2వ రాజులు 22:14, 2వ దినవృత్తాంతం 34:15-33. ఈ వాక్య భాగాలు చదవగలిగితే ఇక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతున్నది. ఈమె పేరు హుల్దా. హుల్దా అనగా ముంగిసా అని అర్థం. ఈమె షెల్లూము భార్య. ప్రభువునందు ప్రియమైన వారలారా, షెల్లూము తన భార్య హుల్దా యెరూషలేములోని ఒక ఉపభాగములో కాపురం ఉండేవారు. ఈ హుల్దా ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తి. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి దేవుని వర్తమానములను ప్రజలకు తెలియజేస్తూ ఉండేది. యెరూషలేమును ఏలిన రాజులలో హిజ్కియా, యోషియా ఈ ఇరువురు రాజులు ముఖ్యమైన వారు. దేవునికి ఇష్టలుగా జీవించిన వారు. వీరు ఇతర రాజుల వలె కాక విగ్రహారాధనను ఖండించి దేవునికి అయిష్టమైన కార్యములను చేయక ఆయనకు భయపడి యథార్థంగా జీవించినవారు. ఆమోను కుమారుడైన యోషియా 8 సంవత్సరముల వయస్సునందే రాజుగా నియమింపబడ్డాడు. యోషియా తన తండ్రి వలె కాక చిన్న వయస్సు నుండి దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు. ఆయనను ఘనపరిచాడు. యెరూషలేములో నున్న బలిపీఠములను పడగొట్టించి దేవాలయాన్ని శుభ్రపరుచుటకు పూనుకున్నాడు. సొలొమోను కట్టించిన ఆలయంలో పాడైన భాగములను తిరిగి కట్టించుటకు మొదలు పెట్టగలిగాడు. అట్టి సమయములో ప్రధాన యాజకుడిని హిల్కీయాకు అచ్చట ధర్మశాస్త్ర గ్రంథమొకటి దొరకగలిగాది. వెంటనే రాజు ప్రధాన మంత్రి అయిన షాఫానుకు దాన్ని అందజేశాడు. దానిని రాజుకు చదివి వినిపించినప్పుడు రాజు తన బట్టలు చింపుకుని హిల్కీయా, షాఫాను పెద్దలను పిలిచి, మీరు పోయి ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, జనుల విషయములోను, యూదావారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయమని కోరినట్లుగా మనం ఇక్కడ చూడగలం. గమనించాలి, పెద్దలందరూ ఆలోచించి వెంటనే ప్రవక్తి హుల్దా యొద్దకు గ్రంథాన్ని తీసుకుని వెళ్ళగలిగారు. ఎందరో జ్ఞానవంతులు, విద్యాప్రవీణులు, పేరొందిన వారందరూ ఉండగా సామాన్యురాలైన హుల్దా అనే స్త్రీ యొద్దకు ఈ గ్రంథాన్ని తీసుకుని రాగలిగారు. అచ్చట దేవుడు ఒక స్త్రీకి గొప్ప ఆధిక్యతను ఇవ్వగలిగాడు. హుల్దా గొప్ప దైవజనురాలని, ప్రార్థనాపరురాలని, ప్రఖ్యాతి నొందిన ప్రవక్తి అని, దైవ మర్మములు ఉన్నది ఉన్నట్లుగా వివరించి చెప్పగలరని వారు గ్రహించగలిగారు. అందుకే ఆమె యొద్దకు ఆ గ్రంథాన్ని తీసుకుని రావడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, వాక్య భాగములు చూడగలిగితే హుల్దా ప్రవక్తి వచ్చిన వారితో ఈ విధంగా చెబుతున్నది. మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పండి. యెహోవా సెలవిచ్చునదేమనగా, యూదారాజు చదివించిన ఈ గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపమును పుట్టించి ఉంటున్నారు. గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులుకొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజుకు ఈ మాట తెలియపరచుడి. యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను చెప్పిన ఈ మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి దీనత్వాన్ని ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీరు కార్చితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని
నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు, ఇదే యెహోవా వాక్కు అని ధైర్యంగా తెలియపరిచింది. యెహోవా యందు భయభక్తులు గల వారికి బహుధైర్యము పుట్టును. ఈ వాక్యాన్ని బట్టి మనం చక్కగా వాక్యాన్ని అవగాహనకు మనము తెచ్చుకోవచ్చు. నిజమే, దేవుని యందు భయము భక్తి గల వారికి ధైర్యమనేది ఉండడం జరుగుతుంది. హుల్దా ఒక సామాన్య కుటుంబమునకు చెందిన స్త్రీ అయినప్పటికీ పెద్దలు, అధికారులు, రాజుల చేత గుర్తింపు నొందినది. ప్రజల కొరకు నిలిచింది, ప్రజల చేత కొనియాడబడింది. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని సామెతలు 31:30లో చూడగలం. ప్రఖ్యాతి నొందిన ప్రవక్తిగా పేరు తెచ్చుకున్నది. యాజకుల బట్టలు శుభ్రపరుచుటలో భర్తకు సహకరిస్తూ కూడా దేవుని పరిచర్య చేసింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసం కూడా కలిగి ఉండగలిగారు. నమ్మదగిన స్త్రీ, ధైర్యవంతురాలు, ఉన్నది ఉన్నట్లుగా దైవ మర్మములు చెప్పు దైవిక శక్తి గల స్త్రీగా మనం ఇక్కడ చూడగలం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉంటున్నాడు అని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దైవ వాక్యాన్ని వినిచూ ఉన్నటువంటి దేవుని యొక్క కుమార్తెలుగా ఈ కడవరి రోజుల్లో దేవుడు మీకు అనుగ్రహించినటువంటి కృపను సద్వినియోగం చేస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, అనేకమైన ఆత్మల యొక్క ప్రయోజనార్థకంగా పనిచేస్తూ అనేకులకు దీవెనగా ఉండడం ఎంతైనా మంచిది. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే, కాబట్టి ఎటువంటి గొప్ప యోగ్యత కలిగినటువంటిదో హుల్దా, మన జీవిత విధానాలు అలాంటి వారిని పోలి సాగిపోవడం మంచిది. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవా, ఈ సమయమందు ప్రభువా, మీ యొక్క నా తండ్రి ప్రభువా మాటలు వినగలిగితిమి నాయన. హుల్దా ప్రఖ్యాతి కలిగిన ఒక ప్రవక్తి, ధైర్యంగా ఉన్నటువంటిదిగా మేము చూస్తుంటున్నాము. సామాన్యురాలైనటువంటి రీతిలో ఉన్నప్పటికీ మీ కృపను పొందుకొని హెచ్చించబడినది. మీ బిడ్డలను కూడా ఆ విధమైన స్థాయిలో మీరే తన్ని హెచ్చించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.